విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిట్కో ఇల్లుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని చేశారు. ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్స్, సిఆర్డే కమిషనర్ గారు ముందు ఆయన ఎవరో అన్నట్టు ఆర్ఫై జోన్ అంటే ఆర్ఫై జోనే అన్నట్టు, ఈయన మాటలను బట్టి ఇంకా ఆర్ఫై జోన్ ఆరిపోయిందనే చాలా స్పష్టంగా అర్థం. కాకపోతే ఇందులో ఏంటంటే ఈయన అన్నమాట మళ్ళీ వెరిఫై చేసి జెన్యూన్ అయితే అందులో వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇవ్వడం, అదే కావాలంటే ఇస్తామన్నారు కానీ ఇంకా అదే ఇస్తారు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేశారు అనేది. అంటే కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నారా? అది జగన్ మార్క్ కోసం ఒక పక్క కూడా రాజకీయం అని అనుకోవచ్చా? 50,000 మంది బతుకుని అటు రోడ్డు మీదే మనం ఆ రోజున కూడా మాట్లాడుకున్నాం. జగన్ వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, ఇప్పుడే కట్టించి ఇచ్చేస్తే ఇచ్చేయాలి తప్పించి లేట్ చేస్తే వాళ్ళకి రాదు. వాళ్ళు 50,000 కుటుంబాలు. అవును, వాళ్ళు పాపం చంద్రబాబు నమ్మారు, బాబు వస్తే ఇది జగన్ అయితే ఆపుతున్నారు కానీ బాబు వస్తే ఇస్తారు. నేను అప్పుడే చెప్పా, అమరావతిలో వీళ్ళు రావడం ఇష్టం లేదు. అవును, అమరావతిలో చెప్పారు కదా తేడా ఉంటది, వీళ్ళకి ఓటింగ్ పరంగానే తేడా వస్తుంది అన్నట్టు ఉద్దేశం. వాళ్ళకి నిజంగా ఇక్కడ ఈయన చెప్పే దాంట్లో ఇప్పుడు జెన్యూను అక్కడే ఓ 15-20 వేసేస్తారు, వెళ్ళిపోతాయి. అవును, ఇక మిగతా 30,000లో మీ ఏరియాలో స్థలం ఏడున్నాయా అంటారు. సమాధానం చెప్పేవాడు ఎవడు? వాడు అడిగేది ఎవరిని? సమాధానం చెప్పేది ఎవడు? కలెక్టర్ వెళ్తాడా? ఎవరు వెళ్తారు? ఇదివరకు వాలంటీర్ ఉంటే ప్రతిదానికి మనం తిట్టడానికి ఒక మనిషి దొరికేవాడు. వాలంటీర్ నా ఇల్లు రాలేదు ఏంది ఇదని. ఇప్పుడు ఎవరిని తిడతారు? హౌసింగ్ చుట్టూ తిరగాలి.